హాయ్ అండి, వెల్కమ్ టు సంతు వరల్డ్. మనం ఎప్పుడూ కోకోనట్ ఆయిలే కాకుండా అప్పుడప్పుడు ఈ ఆయిల్ కూడా యూజ్ చేసి చూడండి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ చాలా మంచిగా ఉందండి. అంటే నేను 1 మంత్ అలా యూజ్ చేసి చెప్పట్లేదు, 2-3 మంత్స్ నేను దాన్ని యూజ్ చేశాను. రూట్స్ నుంచి హెయిర్ గ్రోత్ అనేది నేను గమనించాను. నాకని కాదు, నా పాపకు కూడా చాలా మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అయిందండి. వీటి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఏంటంటే మందారపు పువ్వులు, మెంతులు, కరివేపాకు, రోజ్మెరీ లీవ్స్ ఒకటి మనకి అమెజాన్లో అయినా బయట ఎక్కడైనా మార్కెట్లో అయినా దొరుకుతాయి, అవి తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గా దొరుకుతాయి మార్కెట్లో. నేనైతే ఒక గ్లాసు క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి, ఒక గ్లాస్ ఆముదం తీసుకుంటే ఒక 2 గ్లాసుల కొబ్బరి నూనె తీసుకుంటాను. మెజర్మెంట్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా మరీ ఎక్కువ జిడ్డుగా అనిపించదు. ఇలా ఆయిల్స్ తీసుకున్న తర్వాతకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో వేసి మరగనివ్వాలన్నమాట. మంచిగా మరగాలి, అంటే అందులో ఉన్న రసం అంతా మనకి ఆ ఆయిల్లోకి దిగాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ కాబట్టి ఆ ఫామ్ అనేది పైకి వస్తూ ఉంటుంది. కొంచెం స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. నాకు కొంచెం బౌల్ చిన్నగా అయిపోయింది. అది మంచిగా మరిగితే అది పైకి రాకుండా ఆగిపోతుంది అక్కడితో. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ చేసామనుకోండి, నైట్ అంతా దాన్ని అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈ ఆయిల్ని రీహీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న గుణాలన్నీ ఆ ఆయిల్లోకి వస్తాయన్నమాట. రీహీట్ చేసిన తర్వాతకి ఒక స్ట్రైనర్తో మనం ఒక గిన్నెలోకి దీన్ని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో అయినా లేకపోతే ఒక స్టీల్ బాక్స్లో అయినా ఒక 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇది యూజ్ చేయగానే హెయిర్ గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది అని నేను చెప్పలేను, కానీ ఒక లాంగ్ రన్లో మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒక 3-4 మంత్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. వీక్లీ 2 యూజ్ చేయండి. షాంపూ కూడా మరి కెమికల్ ఉన్న షాంపూ కాకుండా కొంచెం కెమికల్ తక్కువ ఉన్న షాంపూస్ని యూజ్ చేయండి.